జాబ్ ఫెసిలిటీ కూడా ఇస్తాము. హేమింగ్, హుక్స్, కాజా నుంచి కటింగ్, తర్వాత ఫిట్టింగ్ అవన్నీ నేర్పిస్తుంది. స్టార్టింగ్ నేను నేర్పించడమే పెద్ద మిషన్ మీద నేర్పిస్తున్నాను. ఏ డ్రెస్ కావాలంటే అది, ఏ బ్లౌజ్ కావాలంటే అది అలా కూడా నేర్పిస్తాను. ఓన్లీ ఫినిషింగ్ కావాలంటే ఫినిషింగ్ నేర్పిస్తాను. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు A to Z కావాలంటే అలా కూడా నేర్పిస్తాను. సగం సగం వచ్చిన వాళ్ళు ఉంటే దాన్ని బట్టే ఫీజు తీసుకుంటాను. స్లో పెట్టుకోవచ్చు, స్పీడ్ పెట్టుకోవచ్చు, ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కోచింగ్ సెంటరే కాదండి, బీట్స్ మనకి ప్రిపేర్ చేసి సేలింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. వెల్కమ్ టు బీబీ మార్ట్ అండ్ బీబీ తెలుగు. నేను ప్రజెంట్ వచ్చేసి భవానీ డిజైనర్ బొటిక్ అండ్ కోచింగ్ సెంటర్లో ఉన్నానండి. ఇక్కడ మనకి కంప్లీట్గా కోచింగ్ నేర్పిస్తారు. లెహంగాస్, బ్లౌజెస్ అండ్ డిజైనర్ ఫ్రాక్స్, ఏమైనా అమ్మాయిలకు సంబంధించిన ప్రతి ఒక్క స్టిచ్చింగ్ అనేది ఇక్కడ నేర్పిస్తారనమాట. సో మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మీకు లొకేషన్ చెప్తాను. భవానీ డిజైనర్ బొటిక్ అండ్ కోచింగ్ సెంటర్ వచ్చేసి మనకి మహానంది ఎన్క్లేవ్ పైప్ లైన్ రోడ్, జీడిమెట్ల, సుచిత్ర నియర్ బై షాప్ అయితే లొకేట్ అయి ఉంటుందండి. ఇక్కడ పరిసరాల్లో ఎవరున్నా కూడా ఇక్కడ రావచ్చు, మంచిగా నేర్పిస్తారు. అలాగే మీకు స్వయం ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది. సో కంప్లీట్ గా వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో కోచింగ్ సెంటర్ లో మనకి అన్ని రకాల కోచింగ్ నేర్పిస్తారండి. దట్టు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ తెలుగు మాత్రమే కాదు, హిందీ వాళ్ళకి కూడా ఇక్కడ కోచింగ్ నేర్పిస్తారనమాట. చాలా మంది తెలుగు వాళ్ళకి మాత్రమే ఉంటాయి కోచింగ్ సెంటర్ లో ఎక్కడ చూసినా కూడా, కానీ హిందీ వాళ్ళతో కూడా ఇక్కడ కోచింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం బేసిక్ మోడల్ తో అయితే స్టార్ట్ చేద్దాము. ఎలా ఉంటుంది, ఎలా నేర్పిస్తారనేది కూడా కంప్లీట్ గా తెలుసుకుందాము. మేడం, ఇది ఈ మిషనరీ అనేది దేనికి యూజ్ చేస్తారు? ఇది సారీ ఫాల్, పీకో, జిగ్జాగ్. ఫాల్, పీకో, జిగ్జాగ్ యూజ్ చేస్తారా? మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ? నాకు 8 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది. 8 years పైన ఎక్స్పీరియన్స్ ఉందా? ఇప్పుడు కోచింగ్ సెంటర్లో మీరు ఎన్ని రోజులు కోచింగ్ ఇస్తారు? నేను 2 months కోచింగ్ ఇస్తాను. 1 month ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాను. 1 month ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. అంటే చాలా మంది ఏంటంటే కోచింగ్ సెంటర్ వచ్చిన తర్వాత 2 months అంటే 2 months లోనే మీరు కంప్లీట్ గా వర్క్ నేర్పిస్తారా? లేదు, కొంతమందికి 2 months లో హుషారు ఉన్న వాళ్ళకి, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి 2 months లోనే రావచ్చు. కొంతమంది 1 month లో కూడా రావచ్చు. కొందరికి 3-4 months కూడా రావచ్చు. కానీ సేమ్ ప్రైస్ లోనే నేర్పిస్తాను. లేకపోతే వాళ్ళు వచ్చేంత వరకు దాకా, కంప్లీట్ అయ్యేంత వరకు దాకా నేను నేర్పిస్తాను. ఓకే, యాక్చువల్గా మీరు వచ్చేసి 2 months లో నేర్పిస్తారు. వాళ్ళకు రాకపోతే ఇన్ కేసు ఎక్కువ టైం తీసుకుంటారు, కొందరికి గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు కంప్లీట్ గా నేర్చుకునే వరకు ఎన్ని మంత్స్ అయినా కూడా మీరు నేర్పిస్తారు. 2 months అనేది కాదు. కొందరు 1 month లోనే నేర్చేసుకుంటే వాళ్ళు ఎనఫ్, వాళ్ళకి అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు నేర్చుకున్న తర్వాత ఏంటి మేడం, మాకు ఏమైనా జాబ్ ఫెసిలిటీ చూపిస్తారా అంటే దానికి మీ దగ్గర ఏమన్నా జాబ్ ఫెసిలిటీస్ ఉంటాయా? అవును, జాబ్ ఫెసిలిటీ కూడా ఇస్తాము. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు నా దగ్గర నేర్చుకున్నగానే ఇమీడియట్లీ వాళ్ళు షాప్ పెట్టుకోలేరు ఎవరైనా. కొంత భయం కూడా ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ ఇంకేంటంటే వాళ్ళకి ఫినిషింగ్ రాదు. నేర్చుకోవడం వస్తుంది అంతా, కానీ ఫినిషింగ్ రావటము, కొంచెం భయం పోవటము, కొంచెం అదంతా ప్రాక్టీస్ అవుతుంది నా దగ్గర ఉంటే. ఏంటంటే అలా కొంచెం ఒక 1 month ప్రాక్టీస్ తర్వాత నేను మంచిగా వచ్చిన తర్వాత పీస్ రేట్ అయినా బ్లౌజ్ స్టిచ్చింగ్ కు ఇస్తాను, లేదంటే శాలరీ బేసిక్ అయినా పెట్టుకుంటాను. శాలరీ బేస్డ్ అయినా మీరే పెట్టుకుంటారు? పీస్ రేట్ అయినా పెట్టుకుంటాను. వాళ్ళు ఉన్నంత వరకు, వాళ్ళు 1 year 2 year వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళు ఎన్ని రోజులు చేసుకుంటే అది ఇంకా మంచి ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపోవచ్చు. ఓకే, మరి ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఏమైనా సర్టిఫికేషన్ ఇస్తారా? ఇస్తామండి. ఎలా ఇస్తారు అది? సర్టిఫికేట్ అంటే ఇప్పుడు 2 months కోచింగ్ కదా, వాళ్ళకి 2 months లో కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ నేను ఒక ఎగ్జామ్ పెడతాను అనమాట. ఓకే, అన్ని నేను ఎన్నైతే ఐటమ్స్ నేర్పించినాను అవన్నీ ఎగ్జామ్ పెడతాను 1 by 1. అన్ని పర్ఫెక్ట్ గా వాళ్ళు ఓన్ గా కట్ చేసి కుట్టితే అది ఫిట్టింగ్ రావాలి. వాళ్ళకి ఫిట్టింగ్ వస్తేనే వాళ్ళకి అప్పుడు నేను సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాను. అప్పటి వరకు సర్టిఫికేట్ ఇవ్వలేను. అప్పటి వరకు ఇవ్వరు. వాళ్ళు పర్ఫెక్ట్, వాళ్ళు బయట ఎక్కడైనా చేయగలుగుతారు వర్క్ అంటేనే మీరు సర్టిఫికేషన్ ఇస్తారు. 2 months కోచింగ్ అయిపోయింది కదా అని సర్టిఫికేషన్ అయితే ఇవ్వను. ఓకే, బెస్ట్ ఆప్షన్. ఏంటంటే చాలా మంది కోచింగ్లు ఎలా అంటే మా పని అయిపోయింది, మేము ఇంకా మాకు అవసరం లేదు, వాళ్ళకి వచ్చిందా రాలేదా వాళ్ళ ఇష్టం, అది 2 months లో కోచింగ్ అయిపోయింది కదా అనుకుంటారు. డైలీ ఎన్ని అవర్స్ అనేది వర్క్ జరుగుతుంది మేడం? ఎన్ని అవర్స్ నేర్పిస్తారు డైలీ? అంటే ఇప్పుడు నాలాగా వేరే కోచింగ్లలో 2 hours నేర్పిస్తున్నారు. ఓకే, కానీ మన 2 hours లో వాళ్ళు రావటానికి, వాళ్ళంతా అద్దుకోవటానికి, అదంతా వాళ్ళు అందులోనే 1/2 hour వెళ్ళిపోతుంది. వాళ్ళంతా రెడీ అవ్వటానికి అన్ని 1/2 hour
వెళ్ళిపోతుంది. 1.5 అవర్లో ఏం రాదు అసలు పే అంటే. నేనేమంటున్నా 4 అవర్స్ పెట్టుకోవాలి. 4 అవర్స్లో అంటే వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది. అవును, ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళకి అర్థం అవుతుంది, తొందరగా కూడా నేర్చుకోగలుగుతారు. వాళ్ళు ఎక్కడి నుండో దూరం నుండి వస్తారు. అంత దూరం నుండి వచ్చి 2 గంటలల్లో వాళ్ళకి ఏం రాదు అసలు. అంత దూరం నుండి వచ్చినప్పుడు వాళ్ళకి 4 గంటల టైం ఉంటే మంచిగా నేర్చుకుంటారని నా ఒపీనియన్. ఓకే, వాళ్ళ కోసం ఏమంటారు, వచ్చిన వాళ్ళని సాటిస్ఫై చేయాలి, మంచి వర్క్ నేర్పియాలనేది మీ ఒపీనియన్. ఓకే, ఇప్పటి వరకు ఎంత మందిని ట్రైన్ చేశారు మరి మీరు? కనీసం నేను 2-3,000 మెంబర్స్కి చేసినాను. ఓకే, అందరు బోటికి పెట్టుకున్నారు, కొందరు జాబ్ చేసుకుంటున్నారు, కొందరు ఇంట్లోనే స్టిచ్ చేసుకుంటున్నారు. ఓకే, మా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు నాకు ఫాలోలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అందరూ చాలా మందికి వాళ్ళు కూడా నేర్పించినారు. వాళ్ళు నా స్టూడెంట్స్ కూడా కోచింగ్ ఇచ్చిండ్రు కొంతమందికి. నా స్టూడెంట్స్ నీ స్టూడెంట్స్ కూడా వేరే వాళ్ళ కోచింగ్ ఇచ్చిండ్రు. అవును, నైస్. అంటే మీ త్రూ ఒక ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇంట్లోనే కూర్చునే వాళ్ళకి ఏంటంటే డిజైనింగ్ ఇంట్లో అయినా స్టిచ్ చేసుకుంటే కొంచెం అన్నా సంపాదించుకోవచ్చు అని కూడా అలా కూడా ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే లేడీస్ టైలరింగ్ అనేది లేడీస్ మాత్రమే కాదు, జెంట్స్ కూడా చేస్తుంటారు. మరి జెంట్స్ కి కూడా ఇక్కడ కోచింగ్ ఇస్తారా? వాళ్ళకు కూడా ఇస్తాము. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు జెంట్స్ ఇస్తారు, వాళ్ళ కోసము మేమేమి ఇవ్వము లేడీస్. ఓకే, కానీ ఇక్కడ ఫెసిలిటీ ఉంది కానీ జెంట్స్ తోనే మీరు కోచింగ్ ఇప్పిస్తారు వాళ్ళకి. కానీ ఆ ఫెసిలిటీ కూడా ఉంది, అబ్బాయిలు కూడా వచ్చి ఇక్కడ మీరు టైలరింగ్ నేర్చుకోవచ్చు, కంప్లీట్ గా డిజైనింగ్ అనేది నేర్చుకోవచ్చు. నైస్, చాలా బాగుంది మేడం. ఎందుకంటే చాలా మంది ఏంటంటే లేడీస్ కోచింగ్ సెంటర్ లో ఉంటాయి ఎక్కడ చూసినా కూడా, కానీ జెంట్స్ కి కూడా ఈ ఫెసిలిటీ ఉందన్నమాట. మీరు ఏ బొటిక్ లో చూసినా, పెద్ద పెద్ద షాప్లలో చూసినా కూడా ఎక్కువ మాత్రం జెంట్సే చేస్తుంటారు. మళ్ళీ ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఏంటంటే హిందీ వచ్చిన, మనకి హిందీ ప్లస్ తెలుగు 2 లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ మనకి కోచింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ ఆపర్చునిటీ కూడా చాలా మందికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోవద్దు. నియర్ బై సుచిత్ర, జీడిమెట్ల కానీ ఎక్కడి నుంచి అయినా మనకి డైలీ 4 అవర్సే వితిన్ 2 months లో నేర్చుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మీకు వచ్చే వరకు కూడా నేర్పిస్తారనమాట. చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరు అస్సలు మిస్ చేసుకోవద్దు. మేడం, మార్కెట్ లో చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, మరి ఎందుకు మీ కోచింగ్ సెంటర్ కి రావాలి కొత్తగా కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు? చాలా మంది కోచింగ్ సెంటర్లలో ఏంటంటే న్యూగా జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ నుంచి వెళ్ళి నేర్పిస్తూ ఉంటారు. అంటే హేమింగ్ దగ్గర నుండి హేమింగ్, హుక్స్, కాజా నుంచి వెళ్ళి కటింగ్, తర్వాత ఫిట్టింగ్ అవన్నీ నేర్పిస్తుంటారు. ఇక్కడ చాలా మంది ఏంటంటే లేడీస్ ఇంట్లో కుట్టుకున్న వాళ్ళు, కొందరు విలేజ్లలో నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. సిటీకి వచ్చి ఏ బోటిక్ లో పని చేయలేకపోతారు. ఎందుకంటే సిటీ ఫినిషింగ్, విలేజ్ ఫినిషింగ్ చాలా తేడా, చాలా అంటే చాలా తేడా. ఇప్పుడు సిటీలో కుట్టిన దానికి తేడా కాబట్టి మనము విలేజెస్ ఏంటంటే ఇలాంటి మిషనరీ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇవి సీవింగ్ మిషన్స్, ఇవి యూజ్ చేస్తుంటారు. దీనిపైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి మాక్సిమం. నాకు తెలిసి ఉన్న బొటిక్స్ లో ఏంటంటే ఇలాంటి మిషనరీ యూజ్ చేస్తారు. సో దీనికి డిఫరెన్స్ ఉంటుందా? ఈ మిషన్ ఏంటంటే చిన్న మిషన్ అంటారు. ఇది విద్య, ఉషా, అవి చిన్న మిషన్స్ ఉంటాయి. ఇవేంటంటే 10,000 ఉంటాయి మిషన్స్. మనం ఊర్లలో ఫస్ట్ ఇవే మిషన్లు ఉండే, మేము నేర్చుకున్నప్పుడు కూడా ఇవే ఉండే. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీస్ అంతా కొత్తగా చాలా మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ చిన్న మిషన్ మీద మనము ఫినిషింగ్ కూడా రాదు, నీట్ గా రాదు, కొంచెం అంత నీట్ గా రాదు. అదే పెద్ద మిషన్ అనుకోండి, దాని మీద చాలా నీట్ గా కూడా వస్తుంది, బ్లౌజ్ ఫాస్ట్ గా అవుతుంది. ఇదే చిన్న మిషన్ మీద డైలీ ఒక 3 బ్లౌజెస్ 4 బ్లౌజెస్ కుట్టితే దానిపైన 6-7 బ్లౌజ్ కుట్టవచ్చు. ఆ మిషన్ పైన, పెద్ద మిషన్ పైన. ఇప్పుడు చిన్న మిషన్ మీద కుట్టిన వాళ్ళకి మళ్ళీ పెద్దదాని మీద కుట్టాలంటే భయం వేస్తుంటది. ఎట్లా కుడతామో, అది బ్యాక్ వెళ్ళిపోతుంది. బాగా అలవాటు అయిపోయి దీని మీద కుట్టాలి అంటే డిఫరెంట్ ఉంటుంది వర్కింగ్ అనేది. అందుకే నేను ఏమనుకున్నా అంటే అసలు చిన్న మిషన్ పెట్టొద్దు, వాళ్ళు చిన్నదాని మీద కుట్టిన వాళ్ళు మళ్ళీ పెద్ద కుట్టడానికి భయం వేస్తుంది. అందుకే స్టార్టింగ్ నేను నేర్పించడమే పెద్ద మిషన్ మీద నేర్పిస్తున్నాను. అడ్వాన్స్డ్ మిషనరీతోనే నేర్పిస్తారు మీరు. ఇప్పుడు ఆ మిషన్ లో స్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు వేళ్ళ మీద నిడిలు పడుతుంటాయి తెలియక, అయితే దాంట్లో స్లో పెట్టుకోవచ్చు. ఎంత స్లో అయినా పెట్టుకోవచ్చు. 0 నుంచి 4,400 వరకు స్పీడ్ లో పెట్టుకోవచ్చు. ఇది స్లో స్పీడ్ దాంట్లో అడ్జస్ట్ ఉంటుంది. ఈ మిషన్ లో వచ్చిన దాంట్లో అట్లా అడ్వాంటేజ్ ఉండదు, ఫినిషింగ్ కూడా రాదు. అందుకే ఏంటి ఇప్పుడు సిటీలో అందరూ ఇదే మిషన్లు యూజ్ చేస్తున్నారు. అందుకే నేను కూడా అన్ని అడ్వాన్స్ మిషన్స్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి కూడా ఫర్దర్ గా యూస్ఫుల్ ఉండాలి కోచింగ్ తీసుకున్నందుకు కూడా. మేడం, కొంతమంది ఏంటంటే చాలా మంది ఇలాంటి మిషన్స్ పైన
బ్లౌజెస్ నేర్చుకోవడము ఇంటి దగ్గరే యూట్యూబ్ లో చూసుకొని నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, సగం సగం వచ్చు సగం సగం రాదు, కంప్లీట్ గా రాని వాళ్ళు ఉంటారు, కొంచెం వచ్చి కొంచెం రాని వాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా మీరు కోచింగ్ ఇస్తారా? అలాంటి వాళ్ళకి కూడా ఇస్తాము. ఇప్పుడు కొంతమంది విలేజ్లలో ఓన్లీ బ్లౌజే నేర్చుకుంటారు, మనకు బ్లౌజే అవసరం కదా అనేసి, లేదంటే ఒక లంగా జాకెట్, విలేజ్ లో ఏమంటే లంగా జాకెట్ బ్లౌజ్ ఫ్రాక్ పిల్లలవి అలాంటివి నేర్చుకుంటారు. అదే వాళ్ళు సగం వచ్చిన వాళ్ళకైనా నేను మళ్ళీ వాళ్ళకి ఏం కావాలంటే అది నేర్పిస్తాను. కొంతమంది ఏంటంటే డ్రెస్సే కావాలనుకుంటారు, ఏ డ్రెస్ కావాలంటే అది, ఏ బ్లౌజ్ కావాలంటే అది, అలా కూడా నేర్పిస్తాను. ఓన్లీ ఫినిషింగ్ కావాలంటే ఫినిషింగ్ నేర్పిస్తాను. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు A to Z కావాలంటే అలా కూడా నేర్పిస్తాను. దాన్ని వాళ్ళకి ఏదైనా సగం సగం వచ్చిన వాళ్ళు ఉంటే దాన్ని బట్టే ఫీజు తీసుకుంటాను. ఓకే, ఫీజు లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. ఫీజు కూడా వాళ్ళకి ఏదైనా వర్క్ వచ్చింది అనుకోండి కొంచెము, ఫీజులో కొంచెం తక్కువ తీసుకుంటాను. వాళ్ళకి అలా వర్క్ని బట్టి చూసి తీసుకుంటాను వాళ్ళకి. ఓకే, ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు వచ్చినా రాకపోయినా ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తే ఏంటంటే వాళ్ళు కంప్లీట్ గా ఫీజు తీసుకుంటారు. కానీ మీరు ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ సగం వర్క్ వచ్చిన వాళ్ళకి కంప్లీట్ గా అవసరం లేదు, 1 month లోనే నేర్చేసుకుంటారు. వాళ్ళకి ఫీజులో కూడా వాళ్ళకి కొంచెం భారం తగ్గించినట్టే అవుతుంది ఖచ్చితంగా. అవును, ఎందుకంటే వాళ్ళు ఇంత ముందుకు నేర్చుకుని సగం సగం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఇదివరకు నేర్చుకున్నా కూడా ఎంతో కొంత డబ్బు ఇచ్చే నేర్చుకుని ఉంటారు. వాళ్ళు ఫ్రీగా అయితే ఎవరు నేర్పించారు కదా. అయితే మనం కూడా వాళ్ళు నేర్చుకున్న దానికి మళ్ళీ మనం డబ్బులు వాళ్ళకి వచ్చిన వరకు కూడా మనం డబ్బులు తీసుకున్నట్టు అవుతుంది కదా. అందుకే నేను అలా తీసుకోవద్దు. వాళ్ళకి ఎంతవరకు వర్క్ వస్తుంది, నేను ఎంతవరకు నేర్పిస్తున్నాను, నేను నేర్పించిన దానికి నేను మనీ తీసుకుందామని అనుకుంటున్నాను. ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళకి సపోర్టింగ్ గా హెల్పింగ్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఇచ్చేది సర్టిఫికెట్ ఇస్తానుగా, అయితే అదేంటంటే మనకు వాళ్ళకు నేర్చుకున్న తర్వాత కూడా ఏదైనా బ్యాంక్స్కి వెళ్తే కూడా సర్టిఫికెట్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మామూలుగా ఏ బ్యాంకు లోన్కి వెళ్ళినా కానీ మీకు ఏమి ఎక్స్పీరియన్స్ ఉంది అంటారు వాళ్ళు. ముద్రా లోన్స్ అనుకోండి, పర్సనల్ లోన్స్ ఉంటాయి, 5 లక్షలు 10 లక్షల లోన్స్ ఉంటాయి వాళ్ళు బొటిక్ పెట్టుకోవటానికి. మనకు అప్పుడు సర్టిఫికెట్ చూపిస్తే వాళ్ళు లోన్ ఈజీగా అవుతుంది, వాళ్ళకి ఈజీగా శాంక్షన్. వీళ్ళకి స్కిల్ ఉంది, వీళ్ళకి ఈ పనిలో ఎక్స్పీరియన్స్ ఉన్నది, వీళ్ళకి లోన్ ఇస్తే వీళ్ళు కట్టగలుగుతారు అనేది ఒకటి వాళ్ళకు ఉంటుంది. మన సర్టిఫికెట్ చూపిస్తే వాళ్ళ లోన్ ఈజీగా అవుతుంది వాళ్ళకి. దీని వర్కింగ్ ప్రాసెస్ ఎట్లుంటది మేడం? ఇది శారీ ఫాల్ పీకో జిగ్ జాగ్ చేస్తుంది. ఓకే, 3 చేస్తుంది. 3 చేస్తుంది మేడం. ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది? ఈ మిషన్ అంటే అది జాక్ మిషన్, దీంట్లో పెద్ద మిషన్ అంటారు. ఇది చాలా స్పీడ్ ఉంటుంది, ఇంకా అది ఫినిషింగ్ బాగా వస్తుంది. డైలీ 6-7 బ్లౌజెస్ 2-3 డ్రెస్సెస్ గాగ్రాస్ ఇవి చాలా బాగా అవుతుంది దీంట్లో. ఓకే, అడ్వాన్స్ టెక్నాలజీ. స్లో పెట్టుకోవచ్చు, స్పీడ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది, మిషన్ లో ఉండదు అనమాట, దీంట్లో ఉన్నట్టుగా. ఫాస్ట్ గా కుట్టుకోవాలి బ్లౌజ్ అన్నప్పుడు స్పీడ్ పెట్టొచ్చు, నిదానంగా కుట్టుకోవాలనుకున్నప్పుడు స్లో పెట్టుకోవచ్చు. మేడం, ఈ మిషన్ ఎందుకు యూజ్ చేస్తారు? అది ఓవర్లాక్ మిషన్ అంటారు, ఇంటర్లాక్ అంటారు, ప్లస్ ఓవర్లాక్ కూడా అంటారు. మనం కంపల్సరీ బ్లౌజ్ కుట్టిన తర్వాత లోపల మనకు దారాలన్నీ పోకుండా అది సైడ్ బట్టి మనం ఇంటర్లాక్ చేయాలన్నమాట. ఓకే, అది ఇంటర్లాక్ మిషన్, అది కంపల్సరీ ఉండాలి బోటిక్ లో. అది పీకో మిషన్, స్టిచ్చింగ్ మిషన్, 3 మిషన్లు కంపల్సరీ. ఇది ఉంటేనే ఫినిషింగ్ అనేది వస్తుంది, అవుట్పుట్ అనేది. అవును, అది కంపల్సరీ ఉండాల్సిందే. అది కూడా నేను నేర్పిస్తాను ఎలా చేయాలి అనేది. మేడం, ఈ మిషనరీ కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నట్టుంది. ఇది దీనికి డిఫరెన్స్ ఏంటి మేడం? ఇప్పుడు అవేమో చైనా కంపెనీ, ఇదేమో ఇండియన్ కంపెనీ. దీంట్లో అడ్వాన్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా దానికంటే. ఏంటంటే మనము ఇప్పుడు స్లో స్పీడ్ చేసుకోవచ్చు. ఒకటి నిడిల్ మనకు పైకి కావాలనుకుంటే పైకే పెట్టుకోవచ్చు, కింద ఉండాలంటే అనుకుంటే కింద పెట్టుకోవచ్చు. వాటికంటే ఇంకా ఎక్కువ ఫినిషింగ్ వస్తుంది. చాలా అది సౌండ్ లెస్ ఉంటుంది. ఓకే, సౌండ్ అస్సలు రాదు, సౌండ్ రాదు. ఇంకా ఎక్కువ డైలీ 9 బ్లౌజెస్ 10 బ్లౌజెస్ కూడా అవుతాయి దీంట్లో. ఓకే, దీంట్లో 9 to 10 బ్లౌజెస్ స్టిచ్ అవుతాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 10 hours లో 10 బ్లౌజెస్ కుట్టొచ్చు. 1 hour కి ఒక బ్లౌజ్ కుట్టొచ్చు ఈజీగా. సౌండ్ లెస్ ఉంటది, కంప్లీట్ సౌండ్ లెస్ ఉంటది. ఇంకా ఇప్పుడు మనం అక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ప్లస్ మైనస్ ఉంది కదా పక్కన, అవి మనం స్పీడ్ హై పెట్టుకోవచ్చు, స్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు అది చేయండి, ప్లస్ చేయండి, అట్లా ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి మన స్టార్టింగ్ నుంచి పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కువ మనకు వర్క్ వచ్చిన తర్వాత హై పెట్టుకోవచ్చు, స్పీడ్ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ ఏంటంటే కొంచెం భయం ఉంటుంది కూడా, స్లో పెట్టుకోవచ్చు. కొత్త వాళ్ళకంతా అట్లా స్లో పెట్టుకోవచ్చు. చాలా బాగుంది మేడం. ఇక్కడ ఫోటోస్ కనిపిస్తున్నాయి, ఈ ఫోటోస్ అంటే ఏంటి స్పెషాలిటీ వాటివి? ఇవన్నీ మా స్టూడెంట్స్, వీళ్ళందరికీ నేర్పించిన నేను. కొంతమంది ఫోటోలే నేను ఫ్రేమ్ కట్టించినాను, ఇంకా ఉన్నాయి చాలా మందివి. వీళ్ళంతా ఇప్పుడు బోటిక్స్ పెట్టుకున్నారు, కొంతమంది కోచింగ్ ఇస్తున్నారు. వాళ్ళు మీ దగ్గర నేర్చుకొని మళ్ళీ కోచింగ్ కూడా ఇస్తున్నారు.
నేర్చుకుంటున్నారు, కొంతమంది బోటిక్ పెట్టుకున్నారు, కొందరు ఇంట్లోనే కుట్టుకుంటున్నారు, ఓకే కొందరు జాబ్ చేసుకుంటున్నారు, స్టిచ్చింగ్ గార్మెంట్ కంపెనీస్ లో, కొందరు ఇంట్లోనే వర్క్ చేసుకుంటున్నారు. వీళ్ళంతా ఇప్పుడు మా స్టూడెంట్స్. వీళ్ళందరూ స్టూడెంట్స్ ఇంకా చాలా మంది ఉన్నారు మా స్టూడెంట్స్. స్టూడెంట్స్ ని కూడా ఫోటో ఫ్రేమ్ కట్టేసుకున్నారు. గుర్తు కోసం నేను పెట్టుకున్నాను వాళ్ళని. నైస్, వెరీ నైస్. ఇంకా చాలా మంది ఉన్నాయి, నేను ఫ్రేమ్ అన్ని కట్టేయలేదు. పెట్టేస్తే మరి వాల్ సరిపోదేమో. చాలా ఎందుకంటే మంది మీరు అప్ టు 2000-3000 వరకు మీరు కోచింగ్ నేర్పించానని చెప్పారు కదా. అవును. సో అంటే వాళ్ళు కూడా చాలా బ్లెస్డ్ ఐ థింక్ నాకు, ఎందుకంటే వాళ్ళకు ఒక మంచి దారి అనేది మీరు చూపించడం అయితే జరిగింది. అవును, ఇప్పుడు కూడా వాళ్ళు నన్ను గుర్తు చేస్తుంటారు, మనల్ని ఫాలో అవుతుంటారు, ఫోన్ చేస్తుంటారు ఇప్పుడు కూడా. ఓకే, కూడా మళ్ళీ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఖచ్చితంగా. వాళ్ళందరూ టచ్ లో కూడా ఉన్నారు కొంతమంది. ఓకే, సో కోచింగ్ సెంటరే కాదండి, ఇక్కడ మనకి చూడండి బీట్స్ మనకి ప్రిపేర్ చేసి సేలింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడే కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ అండి. మీకు ఇన్ కేసు మీ శారీ మ్యాచింగ్ కావాలన్నా, లేకపోతే మీకు ఇలాంటి నచ్చినా కూడా, మీ దగ్గర రిఫరల్ పిక్చర్స్ ఉన్నా కూడా పంపిస్తే అవి కంప్లీట్ గా వీళ్ళు ప్రిపేర్ చేసి కూడా వీళ్ళు సేల్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఆపర్చునిటీ కూడా ఉంది, చాలా బాగుంటుంది కలెక్షన్ కూడా. ఒకసారి విజిట్ చేయండి, ఇక్కడికి తెలుస్తుంది. మీకు కావాల్సిన రిఫరల్ పిక్చర్ పెడితే కూడా మేము రెడీ చేసి అయితే ఇస్తారు వీళ్ళు. బీట్సే కాదండి, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. సో మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి ఇందులో. ఒకసారి మీ షాప్ని విజిట్ చేయండి, లేకపోతే కింద